అన్న తగ్ లైఫ్ మూవీ మేము వచ్చిన మన నిజంగా ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చిన మూవీకి అసలు డిసప్పాయింట్ చేసేసారు అన్న. ఎందుకంటే ఒక మణిరత్నం అంటే ఆయన ఒక మంచి పెద్ద డైరెక్టర్, ఒక శంకర్ తర్వాత మనకు రాజమౌళి ఎట్లా ఒక శంకర్ ఎట్లా అలాంటి మంచి డైరెక్టర్ మన మణిరత్నం గారు. అలాంటి డైరెక్టర్ గారు కమల్ హాసన్ మన శంభు గారిని పెట్టి సినిమా తీసిండు. ఆ సినిమా నిజంగా థియేటర్లో కూర్చో మాత్రం మస్తు బెజార్ వచ్చిందన్న. అసలు మొత్తం అసలు ఎందుకు తీసారో సినిమా కూడా అర్థం కాదు. అంత బాగా ఎందుకు ఫస్ట్ టైం ఇన్ని ఫ్రైడ్లలోకి వచ్చి ఒక సినిమా చూసి ఒక సంతోషంగా హ్యాపీగా పోతాం. అలాంటి సినిమా కొద్దిగా డల్ అనిపించింది అన్న. సినిమా స్టోరీ ప్రకారంగా తీసుకుంటూ కూడా అసలు స్టోరీ అంటే మొత్తం రచ్చరంబోలు అయిపోయింది సినిమా. ఇక మనం ఏం చెప్పుకుంటలేదు. ఇక మాకు చెప్పండి మాకు ఎట్లా అనిపిస్తుంది. అలాంటి కమల్ హాసన్ గారు పెట్టి తీసిరు, మళ్ళీ శంభు గారు అలాంటి మంచి తీసిన ఇలా సినిమా బ్లాక్ బస్టర్ ఉండాలి. ఏఆర్ రెహమాన్ గారు ఇంత మంచి యాక్టర్స్ ఇంత మంచి వ్యక్తిని కూడా సినిమా అసలు సినిమా ఎందుకు తీసారో కూడా అర్థం కాదు. ఇంకా బాగా తీయాలని మనస్ఫూర్తి కోరుతున్న మణిరత్నం గారు ఇలాంటి సినిమాలు తీయకండి, మంచి సినిమాలు తీయండి. మీరంటే అభిమానం పబ్లిక్ కి మంచి డైరెక్టర్ తీస్తారని మంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నాయి. ఇక్కడ కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, మన శంభు గారు యాక్టింగ్ బాగుంది, త్రిష గారి బాగుంది. ఆల్ ది బెస్ట్. అంబులెన్స్ పురమాయించారా? మొత్తం 2-3 శాలరీలు బయటకు వస్తా అంబులెన్స్ తెచ్చుకోండి అర్జెంట్ గా. మణిరత్నం గారి పెన్నులో ఇంక్ అయిపోయింది, చాలా అవుట్డేటెడ్ అయిపోయారు ఆయన. ఆ స్క్రిప్ట్ సెలక్షన్ కానీ అన్ని దయచేసి నాకు తెలిసి కన్నడ ఇండస్ట్రీ బతికిపోయింది అనుకుంటా. ఎందుకు అక్కడ రిలీజ్ చేయలేదు కాబట్టి బతికిపోయారు. స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోవట్లా, స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోవట్లా. అవన్నీ ఇదా 10 కోట్లతో గొప్ప అనుకున్నా. ఇది బాగా 100 మందిని పెడితే ఏం ఉపయోగం కథ అయినప్పుడు. ఇవన్నీ పాత చింతకాయ కాదు, తాలింపు లేని పులిహోర ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. యాక్టింగ్ ఓకే, యాక్టింగ్ ఒకటి బాగుంటే సినిమా హిట్ అయిపోద్ది ఏంటి? సబ్జెక్ట్ లేదు సినిమాలో. పేలన బాంబు ఒత్తు పొడుగు అంతే. నువ్వు ఎంత ఒత్తు పెట్టుకుంటే ఏంటి, బాంబు ఎంత ఉన్నప్పుడు ఆ ఒత్తు అవ్వదు, ఈ బాంబు పేలదు. ఎక్స్పీరియన్స్ బాంబు. మణిరత్నం గారు అయితే ఒక 2-3 సంవత్సరాల్లో రెస్ట్ చేసుకుంటే మంచిది. మణిరత్నం గారు మ్యాజిక్ ఏం లేదు, మ్యాజిక్ చూద్దామని వచ్చా. ఆ గెటప్ గానీ అది గానీ ఎందుకు భారతీయుడు ఎందుకు వస్తున్నాడు, ఇది మణిరత్నం గారి సినిమా కదా, శంకర్ గారు ఎందుకు వస్తున్నారు అనే ఒక క్లారిటీ కూడా అర్థం కాలేదు. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు తీశారు, డబ్బులు ఎక్కువైపోయా లేదంటే అన్ని ఊర్లో తిరగాలనిపించిందా మణిరత్నం గారికి కూడా? ఏవో 4-5 ప్లేసులు చూపించారు, దుబాయ్ అని, గోవా అని, ఇంకోటి ఏవేవో. ఏమన్నా సినిమా అయితే యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్ గురించి మనం మాట్లాడక్కల, ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళ బాగుంది. కాకపోతే లక్ష్మీరాయ్ గారిని ఐశ్వర్య లక్ష్మి గారు ఆవిడ ఎందుకు పెట్టారా అనేది క్లారిటీ రాలేదు. ఉంది ఆవిడ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది అని అది స్టార్టింగ్ నుంచి చూపించుంటే ఒక వైబ్ ఉండేది. క్లైమాక్స్ అంతే, కొత్తగా ఏం లేదు. అప్పుడు సర్కార్ నుంచి అదే స్టోరీ. భారతీయుడు మేలు అనుకోవచ్చు, భారతీయుడు 2 అంతే భయ రాట్సే. కమల్ హాసన్ సింబు స్టార్ కాస్టింగ్ ఏమున్నా కానీ ఏం లేదు, ఏం లేదు భయ. అంతా రొటీన్ పాతగా ఉంది అంతే. సినిమాలు బంద్ చేయాలంటారా కమల్ హాసన్ గారు? అట్లేం లేదు, ట్రై చేయొచ్చు. కలెక్షన్ అయితే రాదు బ్రో. నాయకుడికి మించుందంటున్నారు. బాగుంది బ్రో, ఎక్కడ బోర్ కొట్టలేదు. అట్లా అని కాదు, చాలా బాగుంది యాక్చువల్లీ. ఎక్కడ మీకు బోర్ కొట్టదు. కొన్ని చోట్ల మీకు అనవసరంగా అని అనిపిస్తుంది, అది ఒక్కొక్కరు ఒపీనియన్, ఎవరిది వాళ్ళకి. మణిరత్నం గారు జనరల్ మార్చారు కదా, అది ఎలా హ్యాండిల్